Hi friends, back with another video. Today I like to discuss about group communication in distributed systems. Let's go into the video. ఈ గ్రూప్ కమ్యూనికేషన్కి వచ్చే ముందు ఏంటంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఉంది కదా, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. ఆ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని ఒక రాంగ్ అజంప్షన్ ఉండేది. దేర్ సపోజ్ టు బి అన్ అండర్లయింగ్ అజంప్షన్. ఏంటంటే ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు రెండు పార్టీస్ మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. ఒక క్లయింట్ ఒక సర్వర్ అని చెప్పి ఒక రాంగ్ అజంప్షన్ ఉండేది. యాక్చువల్గా ఏంటంటే క్లయింట్ సర్వర్ కాకుండా నంబర్ ఆఫ్ పార్టీస్ అనేవి ఈ కమ్యూనికేషన్ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా జస్టిఫై చేయొచ్చు అంటే, ఫైల్ సర్వర్ తీసుకున్నట్టయితే ఫైల్ సర్వర్లో సెండర్ రిసీవర్ కాకుండా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. ఆ క్లయింట్స్ ఎందుకు ఉంటాయంటే, ఇన్ కేస్ మెసేజ్ అనేది ఒక సర్వర్ దగ్గర ఫెయిల్ అయినా ఇంకొక సర్వర్ని బేస్ చేసుకొని రిసీవర్కి అనేది మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఫైల్ సర్వర్లో తీసుకున్నట్టే సెండర్ రిసీవర్ కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ పార్టీస్ అండి. సో దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై దిస్ అండర్లయింగ్ అజంప్షన్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కమ్యూనికేషన్లో వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్. ఈజ్ కాల్డ్ గ్రూప్ కమ్యూనికేషన్ అంటే లేదు, మోర్ నెంబర్ ఆఫ్ పార్టీస్ ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి దాన్ని గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ రిఫర్డ్ యాజ్ ఏ గ్రూప్. దీనిలో ఏంటంటే గ్రూప్ కమ్యూనికేషన్లో ఒక గ్రూప్లో ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అన్ని ప్రాసెస్కి మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ గ్రూప్ కమ్యూనికేషన్లో బేసిక్గా అది జరిగేది. ఏ ప్రాసెస్ కెన్ బీ ఏ మెంబర్ ఆఫ్ సెవరల్ గ్రూప్స్ ఎట్ ఏ టైమ్. ఎందాక మీకు చెప్పినట్టుగా ఒక మెసేజ్ అనేది ఒక గ్రూప్లో పంపిస్తే కనుక ప్రతి ప్రాసెస్కి వెళ్తుంది. సో ఇక్కడ అదే అంటున్నాడు, ఏ ప్రాసెస్ కెన్ బి మెంబర్ ఆఫ్ సెవరల్ గ్రూప్స్ ఎట్ ఏ టైం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రూప్స్ అనేవి 2 టైప్స్గా కేటగిరైజ్ చేశారు. ఒకటి వచ్చేసరికి క్లోజ్డ్ గ్రూప్, ఒకటి వచ్చేసరికి ఓపెన్ గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే క్లోజ్డ్ గ్రూప్ అంటే ఏం లేదు, గ్రూప్లో ఉన్న వాళ్ళ వరకే మెసేజ్ పంపించడం కుదురుతుంది. అవుట్ సైడర్స్ కాంట్ సెండ్ ద మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ గ్రూప్ వచ్చేసరికి దాని కంప్లీట్ రివర్స్. అవుట్ సైడర్స్ ఆల్సో హ్యాస్ యాక్సెస్ ఫర్ దిస్ గ్రూప్ and they can send messages as well to the existing members of the group. క్లోజ్డ్ గ్రూప్, ఓపెన్ గ్రూప్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే క్లోజ్డ్ గ్రూప్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, ఓపెన్ గ్రూప్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, ఇదంతా ప్రాసెస్ అనమాట. దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ అన్ అవుట్ సైడర్. He do not has access to send message to this group, which is referred as a closed group. While coming to this open group, these are all the members of a group and he is an outsider and he has access to send message to the members of this group, so which is referred as a open group. దీనిలో ఏంటంటే మల్టిపుల్ మెసేజ్ ఇస్ ద మోర్ అప్రోప్రియేట్ ఫర్ గ్రూప్ అన్నాడు. అంటే ఏంటంటే మల్టిపుల్ మెసేజ్ గ్రూప్ తీసుకున్నట్టయితే ఒక మెసేజ్ వెళ్ళాలి కదా, ఒక మెసేజ్ అనేది మల్టిపుల్ ప్రాసెస్కి వెళ్తుంది కాబట్టి మల్టిపుల్ మెసేజ్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ ఫర్ ఎ గ్రూప్ మెసేజ్ అనమాట. నెక్స్ట్ మల్టీకాస్ట్ మెసేజెస్ ఉంటాయి కదా. మల్టీకాస్ట్ మెసేజెస్ అంటే సెండింగ్ ఏ మెసేజ్ టు మోర్ దాన్ వన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ మల్టీకాస్టింగ్. మన ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం కదా. సో మల్టీకాస్టింగ్ మెసేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇది ఎందుకో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ బేస్డ్ ఆన్ రెప్లికేటెడ్ సర్వీసెస్ అనమాట. అంటే మెసేజెస్ ఏవైతే ఫెయిల్ అయినాయో వాటి టాలరెన్స్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లొకేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. దిస్ మల్టీకాస్టింగ్ మెసేజెస్ హెల్ప్ టు లొకేట్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. తర్వాత ఈ మల్టీకాస్టింగ్ మెసేజెస్ అనేవి బెటర్ పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తాయి. తర్వాత దే ఆల్సో హెల్ప్ టు గెట్ మల్టిపుల్ అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ద ప్రాపర్టీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఆర్ అటామిసిటీ అండ్ ఆర్డరింగ్. ఏదైనా సరే కమ్యూనికేషన్ బాగా జరగాలంటే 2 ఉండాలి. ఫస్ట్ వచ్చేసరికి అటామిసిటీ, సెకండ్ వచ్చేసరికి ఆర్డరింగ్ అనమాట. అటామిసిటీ అనేది రెండింటిగా డివైడ్ చేశాడు. అటామిసిటీ మల్టీకాస్ట్, నెక్స్ట్ వచ్చేసి రిలయబుల్ మల్టీకాస్ట్. ఈ అటామిసిటీ మల్టీకాస్ట్లో ఏమవుతుందంటే సెండర్ అని ఎవడో ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఒక గ్రూప్లో చెప్పినట్టుగా మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ మెసేజ్ అనేది వెళ్తే అన్ని ప్రాసెస్లకి వెళ్తుంది, లేదా అసలు దేనికి వెళ్ళదనమాట. The message might be received by all process. In case if it does not happen, it will drop. అంటే ఒక సిస్టమ్కి వెళ్ళి ఇంకో దానికి వెళ్ళకుండా అలా ఉండదు, వెళ్తే అన్నిటికి వెళ్తుంది, లేకపోతే అసలు వెళ్ళదు. సో దట్ ఈస్ అబౌట్ అటామిసిటీ మల్టీకాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి రిలయబుల్ మల్టీకాస్ట్ అంటే ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు దిస్. దీనిలో ఏంటంటే అట్లీస్ట్ మ్యాక్సిమం సిస్టమ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. దీనిలాగా వెళ్తే అన్నిటికీ, లేకపోతే అసలు లేదు, అలాగే ఉండదు. మ్యాక్సిమం సిస్టమ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ, వెళ్తుందని గ్యారంటీ లేదనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్డరింగ్. ఆర్డరింగ్ అంటే ఏం లేదు, ఇందాక మనం అటామిక్ రిలయబుల్ మల్టీకాస్టింగ్ అని చెప్పాం కదా, ఫీఫో ఆర్డరింగ్ని ఫాలో అవుతాయి. ఫీఫో ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూ, రైట్? సో ఈ ఫీఫో ఆర్డరింగ్ని ఎలా అచీవ్ చేస్తాయి అంటే, జనరల్గా మెసేజెస్ ఉన్నాయి కదా, ఆ మెసేజెస్కి ప్రతి మెసేజ్కి ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది అసైన్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ సీక్వెన్స్ నెంబర్ ద రిసీవర్ రిసీవ్స్ ద మెసేజ్ యాజ్ ద సేమ్ ఆర్డర్. సెండర్ ఏ ఆర్డర్లో పంపించాడో అదే ఆర్డర్లో రిసీవర్ అని ఎవరు రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఈ సీక్వెన్స్ నెంబర్ మీద బేస్ అయి ఉంటుంది. సో విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ నెంబర్ ద రిసీవర్ రిసీవ్స్ ద మెసేజ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ యాజ్ ద సెండర్ సెండ్స్ ద మెసేజ్.
సో ఇదనమాట. నెక్స్ట్ టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్టింగ్ అనేది చూద్దాం. టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్టింగ్ అన్న టోటల్లీ ఆర్డర్డ్ అటామిక్ మల్టీకాస్ట్ అన్న ఒకటే. ఫస్ట్ ఈ టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్టింగ్ సేమ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఇంప్లిమెంట్ చేయడానికి. ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఆర్డర్ ఈజ్ డెలివర్డ్. సెండర్ అనేవాడు ఏ ఆర్డర్లో పంపించాడో రిసీవర్కి సేమ్ ఆర్డర్లో డెలివర్ అవుతాయి మెసేజెస్ అనేవి. మనకి అప్లికేషన్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది ఈ టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్ట్ అనేది. సో ఈ టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్ట్కి మానిటరింగ్ అనేది అవసరం అనమాట. మానిటరింగ్ అంటే మెసేజ్ యొక్క స్టేటస్ అని చెక్ చేయడం అనమాట. మెసేజ్ అనేది ఆర్డర్గా వెళ్ళిందా లేదా అని చెప్పి చెక్ చేయడమే మానిటరింగ్. నెక్స్ట్ ఈ టోటల్ ఆర్డర్ మల్టీకాస్ట్కి హెల్ప్ చేసేవి 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి హోల్డ్ బ్యాక్ అనే ఒక ఆపరేషన్. హోల్డ్ బ్యాక్ దేనికంటే ఇందాక మనం చెప్పాం కదా, మెసేజ్ అనేది డీలే లేకుండా సెండర్ రిసీవర్ మధ్య ఈక్వల్గా ఇంటరాక్షన్ ఉండే విధంగా ఉండడం కోసం హోల్డ్ బ్యాక్ అనేది వాడతాం. జనరల్గా మెసేజెస్ అనేవి సెండర్ పంపిస్తాడు, బల్క్లో పంపిస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి పంపాడు కదా, గ్రూప్ ఆఫ్ మెసేజ్ పంపిస్తాడు. ఇక్కడ కమ్యూనికేషన్ హ్యాండ్లర్ అనే ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్లో ఈ మెసేజెస్ అన్నీ గ్యాదర్ అవుతాయి. ఈ కమ్యూనికేషన్ హ్యాండ్లర్లో మెసేజెస్ అన్ని స్టోర్ అయ్యాక వాటిని ఆర్డరింగ్ జరుగుతుంది. అంటే ఈ మెసేజెస్ అన్ని ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది ఈ కమ్యూనికేషన్ హ్యాండ్లర్లో. పెట్టాక అప్పుడు రిసీవర్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దిస్ హోల్డ్ బ్యాక్ ఈజ్ యూజ్ టు హోల్డ్ ద మెసేజెస్ దట్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సెండర్, అండ్ ఆఫ్టర్ హోల్డింగ్ those messages for a while they will be placed in a particular order and then they will be transmitted to the receiver so that there will be consistency. So that's all about this hold back. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ అక్నాలజ్మెంట్. ఇది కూడా ఒక ప్రాపర్టీ అనమాట టోటల్ ఆర్డర్డ్ మల్టీకాస్టింగ్కి. నెగిటివ్ అక్నాలజ్మెంట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ అక్నాలజ్మెంట్. జనరల్ అక్నాలజ్మెంట్ అంటే ఏంటి, రిసీవర్ అనేవాడు మెసేజ్ వచ్చాక అక్నాలజ్మెంట్ పంపిస్తాడు సెంటర్కి మెసేజ్ వచ్చిందని. నెగిటివ్ అక్నాలజ్మెంట్ అంటే దాన్ని నెగిటివ్, నాకు మెసేజ్ రాలేదని చెప్పి అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. అది ఎలా పంపిస్తాడంటే ఆ సీక్వెన్స్ నెంబర్ ఉంది కదా, ఆ సీక్వెన్స్ నెంబర్ని హైలైట్ చేసి పంపిస్తాడు. నాకు ఈ సీక్వెన్స్ నెంబర్ చెందిన మెసేజ్ రాలేదని చెప్పి పంపిస్తాడు. సో అప్పుడు సెంటర్కి ఈజీగా ఉంటుంది. సో ఇది హై పర్ఫార్మెన్స్ అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హై పర్ఫార్మెన్స్ ఎలా అచీవ్ అవుతుందంటే తక్కువ మెసేజ్లు ఉంటాయి కాబట్టి అచీవ్ అవుతుంది. ఈ తక్కువ మెసేజ్ ఎలా పాసిబుల్, ఈ సీక్వెన్స్ నెంబర్ని వాడు హైలైట్ చేసి పంపిస్తున్నాడు కాబట్టి ఈ సీక్వెన్స్ నెంబర్ మెసేజ్ని వాడు పంపిస్తాడు కాబట్టి హై పర్ఫార్మెన్స్ అనేది పాసిబుల్ అనమాట. నేను కింద ఆల్రెడీ చెప్పాను, టోటల్లీ ఆర్డర్డ్ అటామిక్ మల్టీకాస్ట్ టోటల్లీ ఆర్డర్డ్ మల్టీకాస్ట్ ఒకటే, దే వర్క్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఏంటంటే సీక్వెన్సర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సీక్వెన్సర్ అనేది మెసేజెస్కి ఒక సీక్వెన్స్ నెంబర్ని అసైన్ చేసి పంపిస్తూ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ నెంబర్ ఉండడం వల్ల ఏంటంటే మెసేజ్ అనేది రిసీవ్ అవ్వకపోయినా కానీ అక్నాలజ్మెంట్ అనేది ఆ సీక్వెన్స్ నెంబర్ హైలైట్ చేసి వస్తుంది కాబట్టి అది పంపించడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టోటల్లీ ఆర్డర్డ్ అటామిక్ మల్టీకాస్టింగ్. హియర్ ఇస్ ఎ సెండర్. సో వన్ సెండర్ ఈస్ ట్రైంగ్ టు సెండ్ ఎ మెసేజ్, దెర్ విల్ బి ఎ సీక్వెన్సర్. దిస్ సీక్వెన్సర్ అసైన్స్ ఏ పర్టికులర్ సీక్వెన్స్ నెంబర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్. సో ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ అనేది సీక్వెన్సర్లోకి వెళ్తుంది. సీక్వెన్సర్ అనేది దానికి ఒక సీక్వెన్స్ నెంబర్ని అసైన్ చేస్తుంది. ఇవన్నీ మెంబర్స్ అనమాట. These are all the members of the groups, and these members receive a message with a sequence number assigned to it. This sequence number is unique to each and every message. So what is the use of this sequence number means? It will make sure that the messages are transferred in the same order as the sender sends to the receiver, and in case if there is a failure of message, in case if the receiver does not receive a message, he will simply highlight this sequence number and he will just he will make a negative acknowledgement to the sender, and so based on that negative acknowledgement the sender will again resend that message. So this is basically idanamata totally ordered multicasting. That's all about this video. Bye.